కాళిదాస్ గారు ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా కేవలం దాన్ని ఓవర్ షాడో చేయడం కోసం లేదా ఒక సిగ్నల్, ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం చేసినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే అదే రోజు జరగడం, ఆ నెక్స్ట్ డేనే ఇక్కడ మణిపూర్లో కూడా ఈ సీఎం కాన్వాయ్ మీద అటాక్ చేయడం అనేది. సురేష్ గారు మరొక 2 పాయింట్స్ కూడా చెప్పారు. ఆ వెళ్ళినటువంటి యాత్రికులందరూ కూడా యూపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నారో వస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. సో ఇవన్నీ కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మీ పరిపాలన సజావుగా సాగనివ్వం సుమా అని ఒక హెచ్చరికను పంపిస్తున్నాయా ఈ 2 దేశాలు అనుకోవచ్చా? అవునండి, ఖచ్చితంగా. ముందు చనిపోయిన వారి కుటుంబాలకి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి, చాలా బాధాకరము. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ క్రోడీకరించి చాలా ప్రత్యేకంగా మెటిక్యులస్గా ప్లాన్ చేసింది. ఏదో యాదృచ్ఛికంగా కోయిన్సిడెంట్గా అయింది కాదు. వారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజే ఖచ్చితంగా మనం అటాక్ చేయాలి అన్నది చాలా రోజుల ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ముఖ్యంగా అక్కడ చూస్తే టెర్రెయిన్, ఆర్మీ మన టెర్రెయిన్లో రజౌరి అండ్ పూంచ్ సెక్టారు చాలా హాట్. వైలేషన్స్ కానీ చొరబాట్లు కానీ చాలా చాలా కామన్. సో ఆ 2 సెక్టార్స్ మధ్య కూడా చాలా దట్టమైన అడవులు ఉన్నాయి, చాలా దట్టమైన లోయలు ఉన్నాయి. సో ఎక్కడైతే సెక్యూరిటీ చాలా టైట్గా ఎగ్జాక్ట్లీ రజౌరి సెక్టార్, పూంచ్ సెక్టార్లో ఉంటుందో కాకుండా దానికి భిన్నంగా యువతల వాళ్ళు ప్లాన్ చేసుకొని శివకోరి నుంచి యాత్రికులు వైష్ణవీదేవికి వెళ్తున్న బస్సుని ప్లాన్ చేసుకున్నారు. అందులో 100% వారు చెప్పినట్టు కమ్యూనల్ యాంగిల్ ఉంది. అందులో హిందూ యాత్రికులు, రిలీజియస్ యాత్రికులు వెళ్తున్నారు అని వాళ్ళకి బాగా తెలుసు. అందులోనూ ఇప్పుడు సమ్మర్ ఓపెన్ అయిన తర్వాత టూరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతాయి. అందులోనూ ఇది హిందూ పిలిగ్రిమేజ్, శివకోరి టెంపుల్ నుంచి వైష్ణవీదేవికి సమ్మర్ ఓపెన్ కాగానే ఎలాగూ ఈ నెలాఖరికి అమర్నాథ్ యాత్ర, సో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళని భయాందోళన కలుగజేయటం. మీరు అంటే మీ ఆలయాలు, జమ్మూలో ఎక్కువ హిందూ పాపులేషన్, మీ ఆలయాలకు కానీ మీ ఉత్సవాలు కానీ మీ పిలిగ్రిమేజ్ యాత్రలు కానీ మేము టార్గెట్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. రెండవది, అక్కడ చాలా దేశాధినేతలు వాళ్ళు వస్తే వాళ్ళ ఎదురుగా భారతదేశం యొక్క పరువుని తీయాలి అన్నది రెండో. అంతర్జాతీయంగా భారత్ యొక్క పరువు తీయాలి, ఖచ్చితంగా తీయాలి. అంటే అసాధారణమైన భద్రత అన్నది బాగా మీడియాలో హైప్ అయింది. ఢిల్లీలో 2 రోజులు నో ఫ్లైయింగ్ జోన్, ఇదంతా చాలా హడావిడైంది. సో మీరు అక్కడ చేస్తుంటే మేము ఇక్కడ చేస్తాం. పైగా రెండోది ఏమిటి, మొదటి నుంచి పాకిస్తాన్ చెబుతోంది ఏమిటి, అక్కడ మిలిటెంట్స్ ఎవరు లేరండి, అది స్వతంత్ర పోరాటం, ఆజాద్ కాశ్మీర్లో స్వతంత్ర పోరాటం జరుగుతుంది. వాళ్ళు తిరగబడుతున్నారు, వాళ్ళకి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కనుక ఇది కొత్త ప్రభుత్వానికి నిరసన కింద లోకల్ ప్రజలు తిరగబడ్డారు అన్న బిల్డప్ ఇవ్వాలి. కానీ ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉగ్రవాదుల అటాక్. లేకపోతే అంత కరెక్ట్ టైంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి గంట ఎదురుగా ఏ బస్సులు వెళ్తున్నాయి. ఇంకా నా అనుమానం ఏమిటంటే బహుశా పొరపాటున బస్సులో కూడా ఎవరైనా స్లీపర్ సెల్స్ ఒకడు ఉన్నాడేమో డౌట్ వస్తుంది, ఒకళ్ళిద్దరు ఉండవచ్చు. లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా ఇలాంటి దాడులు జరగడం చాలా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళేమి కొండ మీద నించొని పక్క లోయల్లో అక్కడ కాపు కాశారు. ఖచ్చితంగా 2-3 రోజుల కాపు కాసి వాళ్ళు అక్కడ జాగ్రత్తగా సెక్యూరిటీ ఫోర్సెస్ కంటపడకుండా అడవుల్లో క్యామోఫ్లైజింగ్ అంటారు, అంటే ఊసర వెళ్ళిలాగా లోకల్ ఆలివ్ గ్రీన్ బట్టలు అవి వేసుకొని డ్రోన్స్కి వాటికి చిక్కకుండా అలా చాలా జాగ్రత్త పడి వాళ్ళు టార్గెట్, అంటే అనుమానం రాని చోట ఎక్కువగా రజౌరి, పూంచ్ సెక్టార్లు టార్గెట్ చేస్తూ ఎక్కడ భద్రతా దళాలకి ఎటువంటి అనుమానం రాకుండా ఉన్న ఏరియా, ఉన్న రూటు, బస్సులు ఎన్ని వెళ్తుంటాయి, హిందూ పిలిగ్రిమేజెస్ ఎంతమంది వెళ్తుంటారు, ఇదంతా చాలా ప్లానింగ్గా చేసుకొని రాబోయే అమర్నాథ్ యాత్ర కూడా ఇలాగే మేము ఖచ్చితంగా విధ్వంసాన్ని సృష్టిస్తాం, స్పష్టమైన మెసేజ్ పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. కాకపోతే 720-30 కిలోమీటర్ల లైన్ ఎల్ఓసిలో ప్రతి ఇంచి కాపలా కాయటం చాలా కష్టం. కానీ ఇది మంచు కరగటం, చొరబాట్లు చాలా సులువుగా అవుతుంటాయి. ఒకవైపు ఉంది కూడా ఢిల్లీ క్యాపిటల్ మీద ఉంది, ఇదే సరైన సమయాన్ని భావించి ఉండవచ్చు. అంతే, నేను చెప్తున్న పాయింట్ అదే.
మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది. అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ఢిల్లీలో సెంట్రల్ పొజిషన్లో దేశ రాజధాని నడిబొడ్డులో చాలా భద్రత పెంచారు, కానీ అక్కడ కాశ్మీర్లో చాలా అవలీలగా సంఖ్య 11 నిన్న 9 అన్నారు, బాధేసింది. ఇంక్లూడింగ్ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా పోయారని వార్తలు వచ్చాయి. సో వాళ్ళు అంబుష్ వేసి, అంటే ఈ బస్సు వస్తుంది, ఈ బస్సు కాకపోతే ఇంకొక బస్సు వస్తుంది, ఇంకొక ట్రక్ వస్తుంది. సో ఎక్కడెక్కడ వాళ్ళు కనీసం ఎంత లేదన్నా వారం 10 రోజులు చాలా ప్లానింగ్ వేసుకొని ఉంటారు. ఈ మార్గంలో ఏ బస్సులు వస్తున్నాయి, వెయిట్ని అటాక్ చేయాలి, అసలు ఎంతమంది ఎక్కారు ఈ బస్సులో, అట్లా చాలా క్లియర్ కట్ గా ప్లాన్ చేసుకొని లోపల కూడా ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు. బస్సు ఈ పొజిషన్ దాటి వచ్చింది, ఇక్కడ వచ్చి ఉన్నాము. సో ముఖ్యంగా అక్కడ కాశ్మీర్లో త్వరగా చీకటి పడుతుంది, అందుకని వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఎంత లేదన్నా 1-2 గంటల ముందు ఉంటారు. సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్తూనే ఉంటాయి. సో వాళ్ళ కళ్ళు గప్పి ఆ చీకట్లో 6:30 ఆ ప్రాంతాల్లో జరిగింది. సో ఏకంగా రోడ్డు మీదకి వచ్చేసి బస్సు ఎదురుగా అక్కడ రాళ్ళు అవి పెట్టుంటారు, అంబుష్ పెట్టుంటారు. సో సడన్ గా డ్రైవర్ షాక్ తిని, అంటే ఎదురుగా డ్రైవర్ సీట్లో కూర్చున్న వాడిని అద్దాలు పగలగొట్టి వాళ్ళు M4 రైఫిల్స్ వాడారని వార్త వచ్చింది. స్పష్టంగా పాకిస్తాన్ హస్తం ఉంది, ఎందుకంటే M4 రైఫిల్స్ పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ లో చాలా వాడుకలో ఉన్నాయి. చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రపంచం మొత్తం మీద ఈ రైఫిల్స్ వాడుతున్నాయి. అలాగే సింధు పోలీస్ దగ్గర కూడా అఫీషియల్ గా M4 రైఫిల్సే వాడుతున్నారు. సో టోటల్ సపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది. ప్లానింగ్ జరిగి ఈ విధంగా మేము కాశ్మీర్లో ఇంకా ఉన్నాము, మమ్మల్ని ఏదో మీరు అణిచేశారనో, మమ్మల్ని ప్రతిఘటిస్తున్నారనో, మమ్మల్ని మీరు అంతమొందిస్తారో అన్నది లేదు. మేము ఎక్కడ పడితే ఎక్కడ, ఏ రోజు కావాల్సి వస్తే ఆ రోజు, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న రోజు ఛాలెంజ్ గా మీ మొహం మీద గుద్దినట్టు మేము ఈ అటాక్ చేసి చూపిస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వటానికే జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.